వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్కార్ రేంజ్ నటన ప్రదర్శిస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హత్యను గుండుపోటుగా చిత్రీకరించి ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసిన ముద్దాయిలు ఇప్పుడు వేరే వాళ్ల మీద నెపం వేయడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ సునీతమ్మకు రాజకీయ పదవులపై ఆశ లేకపోవడం వల్లే ఈ రోజు మీరు ఎంపీ స్థానంలో కూర్చున్నారు అని, మీ పదవి ఆమె పెట్టిన భిక్షే అని, ఈ కేసు విచారణపై వాస్తవాలు మాట్లాడే దమ్ముంటే పులివెందుల పూల అంగళ్ళ వద్దకైనా లేదా ఏ ప్రముఖ టీవీ స్టూడియోకైనా రండి. మీ ప్రశ్నలకు నేను, నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్దాం. నా ఈ బహిరంగ సవాల్ను స్వీకరించే ధైర్యం మీకు ఉందా? అవినాష్ రెడ్డి నీకు అని ఛాలెంజ్ విసిరారు. అసలు ఈ మధ్య 3-4 రోజుల నుంచి గమనిస్తా ఉన్నా, అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు దాని మీద మాట్లాడడం, తర్వాత శర్మిలమ్మ మాట్లాడితే దానికి రాచిమల్లు కానీ వీళ్ళంతా మాట్లాడటము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నేనే స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాగో మీరు అడిగారు. అసలు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ మొన్న ఏదైనా చూస్తా అంటే నాకు అనిపించింది, పాతకాలంలో ఇతను ఇప్పుడు పుట్టి జరిపింది, పాతకాలంలో కనుక పుట్టింటే ఆ చిత్తూరు నాగయ్య, ఆ రక్త కన్నీరు నాగభూషణము అలాంటి వాళ్ళు అంత ఉన్నారు కదమ్మా, మహానటులు. వాళ్ళు కూడా ఇతని ముందర ఈయన కాలంలో పుట్టింటే వాళ్ళకంత ప్రతిభ కూడా వచ్చేది కాదు. అంత అమాయకంగా, అంత యాక్టింగ్గా ఒక ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా తనకి ఏమీ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడడం చూస్తా అంటే, అసలు ఆయన ఒక మాట అన్నాడు, గుండెపోటు అనేది ఫస్ట్ చెప్పింది వాళ్ళే అని. అసలు ఆ గుండెపోటు అనే పదాన్ని ఎంత కావాలంటే అంత వాడుకునేది ఎవరు? తర్వాత మీరు కదా. ఫస్ట్ స్పాట్ పెట్టింది మీరు, స్పాట్కు పోయింది మీరు, స్పాట్లో అదంతా క్లీన్ చేసింది మీరు. తర్వాత అవన్నీ పెట్టుకొని వేరే వాళ్ళ మీద తర్వాత గుండెపోటు అది ఇదని అసలు ఎట్లా మాట్లాడతారు? అసలు అవినాష్ రెడ్డి గారికి సెక్షన్ 201 అంటే ఏదో తెలుసా? సెక్షన్ 201 అక్కడ ఉండే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం, దానికి 7 నుంచి 10 ఏళ్ళ శిక్ష. నువ్వు పబ్లిక్గా అక్కడ కూర్చొని అది మర్డర్ అని తెలిసి నువ్వు అక్కడ ఉండే సాక్ష్యాలను అన్నింటినీ ట్యాంపర్ చేసిన సెక్షన్ కేసు కూడా నీ మీద ఉంది 201. దాంట్లోంచి నువ్వు తప్పించుకునే సమస్య లేదు. ఎందుకంటే అఫెన్స్ జరిగింది, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ రెండు ఒకటే. జనరల్ గా సాక్ష్యాలను తారుమారు చేయడం అంటే ఒక చోట మర్డర్ జరిగితే శవాన్ని ఇంకో చోటికి పోయి పూడ్చడం, దాని సాక్ష్యం ట్యాంపరింగ్ చేయడం. కానీ ఇక్కడ 2 ప్లేసులు ఒకటే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు సాక్షాత్తు మీరే అక్కడ ఉండి దగ్గరుండి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి ఆ తర్వాత మళ్ళీ అది సునీత గారే గుండెపోటు అని చెప్పారని చెప్తారు. అసలు స్పాట్ పెట్టింది మీరు, స్పాట్లోకి ఫస్ట్ వచ్చింది మీరు, కడిగింది మీరు. ఇంకా రెండో విషయం ఆయన మాట్లాడడం ఏంటంటే, ఇప్పుడు ఏదో సునీత గారు చంద్రబాబు నాయుడు గారికి సహకారం చేసే విధంగా ఏదో తోడ్పడుతుంది. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సునీత సహకారం, ఇంకోరు సహకారం ఎందుకు? మీకు వచ్చింది 11 సీట్లు. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం ఉంది అని మీరు ఈ రకంగా ఇప్పుడు ఒకటే చెప్తున్నా అవినాష్ రెడ్డి గారికి, సునీత గారికే గన రాజకీయ కోరిక కానీ అది ఏదైనా ఉండింటే ఈరోజు నువ్వు ఎంపీగా ఉండేవాని కాదు. సునీత కానీ, సునీత మదర్ కానీ ఆ రోజు మేమే స్వయంగా అడిగినాం, ఇది వాళ్ళను ఇది దించాలంటే మీ ఫ్యామిలీ నుంచి అయితే కరెక్ట్ అని. నీకు వచ్చింది 3.5 లక్షల నుంచి 56,000కి దిగిపోయినావు. అదే ఆ కుటుంబం నుంచి సునీత గారు కానీ, సౌభాగ్యమ్మ గారు కానీ నిలబడింటే నీకు ఈ ఎంపీ పోస్ట్ కూడా కాదు. ఈ ఎంపీ పోస్ట్ అనేది సునీతమ్మకు రాజకీయ ఆశ లేదు కాబట్టి సునీత పెట్టిన భిక్ష నీకు అది. అదే వాళ్ళు పోటీ చేసింటే నువ్వు ఉండేవా? అసలు నువ్వు ఎక్కడో ఉండేవాని. ఎంపీ కూడా పోటీ చేసి అలాంటి వాళ్ళని పట్టుకొని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాలా, దానికి ఇప్పుడు ఇంకా ఎంపలాడుతున్నారని అదేని. అయినా నాకు ఇంకోటి అర్థం కాలే, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ముద్దాయి ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన ఏందో అప్పుడే ఏందో, ఇప్పుడు ఆడ జరిగింది ఏంది, సిబిఐ కాన్స్పిరసీ ఉంది అన్నారు. అది లేదు, ఛార్జ్ షీట్ వేసినామన్నారు. అది ఇంకా ఏదన్నా కానీ ఇప్పుడుండే వ్యవస్థల్లో తెలుసుకొని అది జగన్ రెడ్డికి భారతి వాళ్ళంత దూరం పోకుండా ఏదో అది జరిగింది. ఈయన ఆల్రెడీ ముద్దాయి, ఈయన పెట్టి ప్రెస్ మీట్ ఏందేందో పెద్ద ఏదో చెప్తా చూడు, పత్తిత్ అయినట్టు ఈయన పత్తి అవతారం ఇచ్చినాడు. చేసింది మీరు, ముద్దాయిగా ఇప్పటికీ కోర్టులో ఉన్నావు. తర్వాత నీకేం క్లీన్ చిట్ ఇచ్చినట్టు? నువ్వు అసలు ముద్దాయి కదా, తర్వాత నీకేం అర్హత ఉంది ఇప్పుడు ఆ కేసు గురించి మాట్లాడడానికి? కాబట్టి జరిగేది ఎటు జరుగుతుంది. ఏదో ఇప్పుడే మేమేదో దాంట్లోంచి బయటకు వచ్చినట్లు. అసలు నీ సెక్షన్ 201 గురించి ముందు తెలుసుకో, ముందు దగ్గరుండి అది మర్డర్ అని తెలిసి సాక్ష్యము తారుమారు చేసినాడంటే అంత షార్ట్ పీరియడ్లో అంటే ఎవరు ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్లకు హెల్ప్ చేసే ఉద్దేశమా కాదా?
సిబిఐకి 1.5 సంవత్సరం 2 ఏళ్లు పడితే నీకు 10 నిమిషాల్లోనే నువ్వు అన్ని క్లీన్ చేయాల్సిన పని ఏమి అంటే చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు, వాళ్ళని సేఫ్ చేయాలనే నువ్వు అదంతా చేసినావు. సిబిఐకి 2 ఏళ్లు పట్టే నీకు 10 నిమిషాలే నువ్వు చేసినావు అంటే అర్థమైంది నీ ఆధ్వర్యంలోనే మీ ప్రకారమే జరిగింది. వాళ్ళను మళ్ళా పొరపాటున ఏమన్నా అవుతారేమని గుండెపోటని రక్తపాతులని తుడిచి నానా హంగామా చేసినాం. కాబట్టి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. మీరైతే దాంట్లో నుంచి తప్పించుకునే సమస్య లేదు. ఫైనల్ గా చెప్తాను, ఈ డిబేట్స్ ఈ మాట్లాడడం కాదు, దాని మీద నాకు అంత ఇంత నాలెడ్జ్ ఉంది. ఎవరొద్దు, ఏ టీవీ ఛానల్స్ ఏ ప్రముఖ జర్నలిస్టులైనా పిలుచుకోను, స్టూడియోకైనా వదాం, మాతో డిబేట్ చేయి. ఎవరు రారు, నేను అక్కనే వస్తా. పూలంగల కాడైనా సరే నీతో డిబేట్. నాటికి స్టాప్ చేద్దాం ఈ కేసు గురించి. మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన దానికి మేము సమాధానం చెప్తా. దీనికి కావాలంటే స్వీకరించను.